సిమెంట్ టీవీ తరపున వచ్చామండి. మీకు ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించిందండి పెద్ద మూవీ? యావరేజ్ అండి. యావరేజ్ స్టోరీ ఎక్కువ ఉంది, సీన్లు ఎక్కువ ఉన్నాయి, కనెక్షన్ తక్కువ ఉంది సీన్ల మధ్యలో. ఓకే, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ సో ఫార్ ఫస్ట్ హాఫ్ ఎలా ఉందండి? బాబు తీస్తారు ఇది ఓకే, పర్ఫార్మెన్స్ మాత్రం 100 మార్క్స్ వేస్తారు. కానీ మిగతా వాళ్ళందరూ సినిమాలో కనెక్టివిటీ మిస్. హలో అండి, మేము సుమన్ టీవీ నుంచి. మీకు ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించిందండి మన పెద్ద మూవీ? సినిమా చాలా బాగుందండి. రామ్ చరణ్ ఎంట్రీ అండ్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. మీకు ఏది బాగా అనిపించిందండి ఫస్ట్ హాఫ్ లో? రామ్ చరణ్ ఎంట్రీ సీన్ అండ్ క్రికెట్ గేమ్ అయితే చాలా బాగుంది. ఓకే, ఎమోషన్ కూడా చాలా మంచిగా ఉంది. ఓకే, చూద్దాం సెకండ్ హాఫ్ ఇంకా మంచిగా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ హాఫ్ లో మీకు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? లైక్ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఇంకా సినిమా స్టోరీ కానీ ఎలా ఉంటుందని ట్రైలర్ ప్రకారం చూసుకుంటే నాకు తెలిసి రామ్ చరణ్ ఢిల్లీ వెళ్ళి ప్రభుత్వంతో ఎగనెస్ట్ ఫైట్ చేసి వాళ్ళ ఊరికి ట్రైన్ తెప్పిస్తా అనుకుంటున్నారు. ఐ హోప్ సీ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, మేము సుమన్ టీవీ నుంచి అండి. మీకు పెద్ద మూవీ ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించిందండి సో ఫార్? బాగుంది, ఎడిటింగ్ కొంచెం బాగుంటే ఇంకా బాగుంటుంది. మీకు ఫస్ట్ హాఫ్ లో ఏది హైలైట్ అనిపించిందండి సో ఫార్? రామ్ చరణ్ పర్ఫార్మెన్స్. సాంగ్స్ ఎలా అనిపించినాయి అండి మీకు? ఓకే, ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆల్సో ఓకే, బట్ ద ఎడిటింగ్ ఈజ్ నాట్ గుడ్. ఓకే, మీకు సెకండ్ హాఫ్ లో మీకు సో ఫార్ మీకు ఇంకా ఎలా అవ్వబోతుంది? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సెకండ్ హాఫ్ లో? అయితే ఏం లేదు, కానీ బాగుంటే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. హలో అండి, సుమన్ టీవీ నుంచి అండి. పెద్ద మూవీ ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించిందండి మీకు? బాగుంది. యాక్చువల్గా స్టోరీ స్టార్టింగ్ ఇంకా కొంచెం ఎంతూజియాజం ఎక్కువ ఉంటే బాగుండేది. జస్ట్ ప్లెయిన్ గా స్టార్ట్ అయింది. బట్ రామ్ చరణ్ యాక్టింగ్ అండ్ రామ్ చరణ్ ఫిజిక్ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ గుడ్. సెకండ్ హాఫ్ ఓకే, థ్యాంక్ యూ అండి. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మేబీ ఇంటర్వెల్ బ్యాక్ ఈస్ సో గుడ్, సో వి ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్. సో ఓకే అండి, మీరు రామ్ చరణ్ ఫ్యాన్ అండి మీరు? ఓకే, థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాం అండి. మీరు ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించిందండి మీకు రామ్ చరణ్ గారి పెద్ద మూవీ? యావరేజ్. మీకు నచ్చిన హైలైట్స్ ఏంటండి ఫస్ట్ హాఫ్ లో సో ఫార్? హలో అండి, మేము సుమన్ టీవీ నుంచి అండి. మీకు ఫస్ట్ హాఫ్ పెద్ద మూవీ ఎలా అనిపించిందండి? చాలా బాగుందండి మూవీ. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది, డ్యాన్స్ అన్ని బాగున్నాయి. మీకు ఏది హైలైట్ అనిపించిందండి ఫస్ట్ హాఫ్ లో సో ఫార్? రామ్ చరణ్ యాక్టింగ్. ఓకే, సెకండ్ హాఫ్ లో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇంకెక్కువ ఎక్స్పెక్టేషన్ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ మ్యూజిక్ కానీ ఎలా ఉందండి? మీకు ఏం నచ్చింది? నైస్. హలో అండి, మేము సుమన్ టీవీ యూకే నుంచి అండి. మీకు ఫస్ట్ హాఫ్ పెద్ద మూవీ సో ఫార్ ఎలా అనిపించిందండి? మంచిగా అనిపించింది. సో మీకు సెకండ్ హాఫ్ చూడాలి, సెకండ్ హాఫ్ కోసం ఎగ్జైటింగ్. ఓకే అండి, మీకు హైలైట్స్ ఇప్పుడు సో ఫార్ ఫస్ట్ హాఫ్ మొత్తం హైలైట్స్ ఏమనిపించిందండి? ఏది హైలైట్ అనిపించింది? అది గేమ్ బాగుంది, రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది, ఇంకా బాగుంది, యాక్టింగ్ బాగుంది, ఎక్సలెంట్. ప్రతి మూవీ చాలా బాగుంది అండ్ మోస్ట్ ఇన్స్పిరేషన్ మూవీ. లైక్ ఫైటింగ్ కానీ ఎవ్రీథింగ్, యాక్టింగ్, ఎవ్రీథింగ్ గుడ్. వి లవ్ ద మూవీ. ఆసమ్. మీకు ఎలా అనిపించింది మూవీ? మూవీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో జూన్ 3 వెన్స్డే బర్మింగ్హామ్లో పెద్ద మూవీ చూసాము ఫ్రెండ్స్. సో కొత్తగా అనిపించింది స్టోరీ అంతా, అండ్ డెప్త్గా ఉంది, అండ్ మాకైతే ఓవరాల్గా నచ్చింది. సో ఇలా యూకే వచ్చి తెలుగు మూవీస్ రిలీజ్ అయిన డేట్ చూడటం చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఆఫ్టర్ వర్క్, ఆఫ్టర్ బిజీ లైఫ్ తర్వాత ఇట్లాంటి ఒక బ్రేక్స్ అన్నవి. మీకు ఈ మూవీలో ఇన్స్పైరింగ్ ఏమనిపించింది? సో అవి చూడడానికి సిల్లీగా మనకు అనిపిస్తాయి, బట్ రియల్ డెప్త్, రియల్ ఇండియాలో విలేజెస్ నిజంగా జరిగే స్టోరీస్ అవి. సో ఒక చిన్న విలేజ్ లో కంఫర్ట్ కోసం ఒక వ్యక్తి అంత దూరం వెళ్ళడం, ఒక పర్సనల్ లైక్ ఇన్స్పిరేషన్ గా కాకుండా ఒక విలేజ్ కోసం చేయడం అన్నది ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ మోటివేషన్. సో లుక్స్ లైక్ అ సింపుల్ థింగ్, బట్ ఇట్స్ యాక్చువల్లీ వర్క్. లైక్ మోర్ డెప్త్ ఉంది మూవీలో, మోర్ ఎమోషన్స్ అన్ని ఉన్నాయి. సో మాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. Actually, I'm from Tamil Nadu. I can't understand Telugu, but I watched it pretty with the subtitles of English. Literally, చాలా బాగుంది. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, ఎలా ఉంది మూవీ? ఇప్పుడే పెద్ద మూవీ చూసాను, చాలా బాగుంది మూవీ. నాకు బాగా నచ్చింది. నీకు నచ్చిన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏం సినిమాలో? క్లైమాక్స్ బాగా ఇష్టం. నేను యాక్చువల్ రామ్ చరణ్ ఫ్యాన్. ఓకే, టాప్ టు బాటమ్ మొత్తం సినిమా మొత్తం నాకు బాగా నచ్చింది. సూపర్. హాయ్ అమ్మా, ఎలా ఉంది మూవీ? జస్ట్ ఇప్పుడే చూసాను. లైఫ్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ ని ఎలా ఫేస్ చేయాలో ఒక గేమ్ ద్వారా చూపించడం చాలా బాగుంది. కాన్సెప్ట్ చాలా బాగుంది. అండ్ రామ్ చరణ్ యాక్షన్
ఈస్ టూ గుడ్ అండ్ ఓవరాల్ గా చాలా చాలా అంటే చాలా బాగుంది. సూపర్ మూవీ. థ్యాంక్ యూ. హలో అండి, అగైన్ సుమన్ టీవీ యూకే నుంచి అండి. మీకు ఆల్రెడీ ఇప్పుడు పెద్ద మూవీ క్లైమాక్స్ చూసారు, సినిమా మొత్తం అయిపోయింది. మీకు సెకండ్ హాఫ్ ఎలా అనిపించిందండి? ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో ఏం హైలైట్స్ అనిపించిందండి కంపేర్ టు ఫస్ట్ హాఫ్? కుస్తీ ఫైట్స్. ఫైట్. ఓకే, మీకు ఎంటర్టైన్మెంట్ విధంగా ఎలా అనిపించిందండి ఈ మూవీ? ప్రేక్షకులకు అందరికి నచ్చుతుంది అంటారు ఈ మూవీ? అందరికీ నచ్చుతుంది. అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. ఓకే, క్లైమాక్స్ సీన్స్ కానీ ఓవరాల్ వెరీ గుడ్ మూవీ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. హలో అగైన్ అండి, సుమన్ టీవీ నుంచి యూకే నుంచి. మీకు సెకండ్ హాఫ్ ఎలా అనిపించిందండి? ఇప్పుడు సెకండ్ హాఫ్కి యాక్చువల్గా పెద్ద అని పెట్టకుండా కొంచెం గేమ్ చేంజర్ అని పెట్టుంటే బాగుండేది. ఓకే, గేమ్ చేంజర్ అని పెట్టి ఉండాల్సింది యాక్చువల్గా అయితే. సో పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి సెకండ్ హాఫ్లో రామ్ చరణ్ గారిది? రామ్ చరణ్ది బాగానే ఉంది. సెకండ్ హాఫ్ పర్లేదు, ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే. ఓవరాల్ గా మీకు ఎలా నచ్చిందండి సినిమా? నాకేదో నచ్చలేదు. నచ్చలేదు. నాకేదో నచ్చలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ సిన్సియర్ ఫీడ్బ్యాక్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సిన్సియర్ ఫీడ్బ్యాక్. హలో అండి, సుమన్ టీవీ యూకే నుంచి అండి. ఈ సెకండ్ హాఫ్ కూడా చూసారు కదా, మీకు ఎలా అనిపించింది అండి సెకండ్ హాఫ్? సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. నాకు తెలిసి ఓన్లీ రామ్ చరణ్ యాక్టింగ్ కోసం అయితే మూవీకి వెళ్ళొచ్చు. హీరోయిన్ అయితే అవసరం లేదు, జానీ కపూర్ నాకు తెలిసి. అంత పెద్ద రోల్ ఏం చేయలేదు. సినిమా అయితే చాలా బాగుంది, చూడొచ్చు, వన్ టైం వచ్చు. మీకు ఏది సెకండ్ హాఫ్ లో ఏది హైలైట్ అనిపించిందండి? సెకండ్ హాఫ్ నాకు తెలిసి లాస్ట్లో క్లైమాక్స్ కూడా బాగుంది. వెస్టింగ్ కూడా చాలా బాగుంది ఐ థింక్. ఓకే, ఓవరాల్ గా ఎలా అనిపించిందండి సినిమా మొత్తం? మూవీ చాలా బాగుంది. నేను వచ్చి 8/10 ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ సిన్సియర్ ఫీడ్బ్యాక్. సుమన్ టీవీ అండి. హలో అండి, సుమన్ టీవీ యూకే నుంచి అండి. మీకు రామ్ చరణ్ గారి పెద్ద మూవీ ఎలా అనిపించిందండి ఓవరాల్ గా? ఎప్పుడే సెకండ్ హాఫ్ చూసి వచ్చారు కదా? ఇప్పుడే సెకండ్ హాఫ్ అయిపోయింది. నా ఒపీనియన్ వచ్చేసి యాక్చువల్లీ ఈ మూవీ రామ్ చరణ్కి సూట్ అయ్యే మూవీ కాదు. చాలా చిన్న స్టోరీ మూవీ డ్రాప్తో తీసిన సినిమా ఇదంతా. అంత గొప్పగా అయితే ఏం లేదు మూవీ. సెకండ్ హాఫ్ అయితే చాలా లాగ్ ఉంది. స్టోరీ ఏదో బిల్డ్ చేద్దాం అనుకున్నారు, బట్ ఆ మూమెంటం బిల్డ్ అవ్వలేదు. స్టోరీ మొత్తం డ్రాప్ అయిపోయింది. గేమ్ చేంజర్ 2 అనుకోవచ్చు. సో మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు అంటారు ఈ మూవీని? బేసికల్గా నేను ఎక్స్పెక్టేషన్తో ఏం రాలేదు. నేను రామ్ చరణ్ ఫ్యాన్ ఏమి కాదు, బట్ మూవీస్ అన్నీ చూస్తాను, మూవీస్ అన్నీ ఎంజాయ్ చేస్తాను. RRRలో రామ్ చరణ్ యాక్టింగ్కి దీనికి చాలా డిఫరెన్స్ కనిపించింది. యాక్చువల్లీ రామ్ చరణ్కి ఉన్నంత కెపాసిటీని బుచ్చిబాబు ఈ మూవీలో యూజ్ చేసుకోలేదు అనిపించింది, యాజ్ పర్ మై ఒపీనియన్. గేమ్ చేంజర్ 2 అనుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సిన్సియర్ ఫీడ్బ్యాక్ అండి.